హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. నేను ఈరోజు చెప్పబోయే రివ్యూ థగ్ లైఫ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఈ థగ్ లైఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సుమారు 38 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా ఇది. అంటే నాయకుడు 38 సంవత్సరాల కింద రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కమల్ హాసన్ అలాగే మణిరత్నం. సినిమా కాంబినేషన్ అంటే ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే భారీ అంచనాలతో రిలీజ్ అయింది. థగ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఒకసారి స్టేజీ మీద నాయకుడు కంటే చాలా అద్భుతంగా ఉంటుంది థగ్ లైఫ్ అని చెప్పడం కూడా కమల్ హాసన్ చెప్పడం జరిగింది. సో ఈ అసలు విషయానికి వస్తే సినిమా ఎలా ఉంది, ఏంటి, ఆడియన్స్ వెళ్ళొచ్చా లేదా అనేది ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఒక దర్శకుడిని విమర్శించాలంటే ఒక స్థాయి ఉండాలి. ఒక దర్శకుడిని మనస్ఫూర్తిగా విమర్శించాలంటే చాలా గట్స్ ఉండాలి. అటువంటి కోవలో ఉన్న వ్యక్తే మణిరత్నం గారు. ఎందుకంటే ఆయన మన చిన్నప్పటి నుంచి మన మీద అమితమైన ముద్ర వేశాడు. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. పర్టికులర్గా నాలాంటి ఏజ్ గ్రూప్ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాము. కెమెరా ఫ్రేమ్స్ దగ్గర నుంచి, స్టోరీ చెప్పే విధానం దగ్గర నుంచి, చాలా టెక్నిక్స్ కానీ, తర్వాత సినిమా ప్యాటర్న్, స్క్రీన్ ప్లే విధానం కానీ, చాలామందిని పరిచయం చేయడం కానీ, ఆయన సినిమాలు చూస్తూ, ఆయన సినిమాలు వింటూ, ఆయన పాటలు వింటూ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కానీ అన్నీ ఆయన్ని చూసి నేర్చుకొని ఏ డైరెక్టర్ లేడు అంటే అతిశయోక్తి కాదేమో. అటువంటి దర్శకుడు సినిమా వస్తుందంటే ఆ సినిమాకి ఆడియన్స్తో పాటు చాలామంది డైరెక్టర్స్ కూడా ఈరోజు మార్నింగ్ షోకు చూసిన దాఖలాలు చాలా ఉంటాయి. అయితే అసలు విషయానికి వస్తే 38 సంవత్సరాల ముందు, అంటే 38 సంవత్సరాలు తర్వాత తీసిన సినిమా ఇది కమల్ హాసన్ అండ్ మణిరత్నం. అప్పుడే అనుకున్నారట ఈ లైన్ని. ఒక లైన్ ఒకటి ఉంది మనం నాయకుడు తర్వాత ఈ లైన్ చేద్దామని అనుకున్న తర్వాత అప్పుడున్న టెక్నాలజీకి, అప్పుడున్న కెమెరా సిస్టమ్స్కి ఈ కథ మనం చెప్పలేము, తర్వాత చేద్దాంలే అనుకుని ఇప్పుడు చేయటం జరిగింది. ఆ సినిమానే ఈ థగ్ లైఫ్. సో ఈ స్టోరీ నిజంగా అటువంటి వాల్యూస్తోనూ, అటువంటి కెమెరాస్తోనూ, అట్లా హై వాల్యూమ్స్తో చేయాల్సిన సినిమానా అంటే నా దృష్టిలో ఒక మణిరత్నం అభిమానిగా, కమల్ హాసన్ అభిమానిగా కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకుని మణిరత్నం సినిమాకి వెళ్తే పూర్తిగా నిరాశే మిగులుతుందని చెప్పొచ్చు ఈ సినిమా చూస్తే. ఎందుకంటే నాయకుడు తీసిన కథే వీటన్నిటికీ మాతృక ఏదైతే ఉందో గాడ్ ఫాదర్, సేమ్ ట్యాబ్లెట్స్ అనుకోవచ్చు. గాడ్ ఫాదర్ కానీ, ఈ మధ్యన ఆయన తీసిన నవాబ్ కానీ, ఇప్పుడు వచ్చిన థగ్ లైఫ్ కానీ, ఇవన్నీ ఒకే తాను మొక్కలు అంటారు. ఒక మన సెకండ్ వెర్షన్ ఆఫ్ నవాబు చూస్తున్నట్టు ఉంటుంది తప్ప థగ్ లైఫ్ చూస్తున్నట్టు ఏముండదు. సో మణిరత్నం సినిమాలకి, కమల్ హాసన్ సినిమాలకి వెళ్ళే వాళ్ళకైతే కాస్త డిసప్పాయింట్మెంటే అనుకోవచ్చు. సో కథ విషయానికి వస్తే ఒక గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి ఒక పెంపుడు కొడుకు తన గ్యాంగ్స్టర్ ఏదైతే ఉందో తన గ్యాంగ్స్టరిజాన్ని మొత్తం లాగేసుకుంటాడు. తర్వాత ఈయన ఎలా అది చేజెక్కించుకుంటాడు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటంటే స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి అసలు లైన్ అయితే చాలా చిన్నది. ఒక పెంపుడు కొడుకు తన దగ్గర నుంచి తన సామ్రాజ్యాన్ని ఎలా లాక్కుంటాడు, తర్వాత అతను ఎలా అతని దగ్గర నుంచి లాక్కుంటాడు అనేది కథ. దీంట్లో ఇదంతా స్క్రీన్ ప్లే. ఈ విషయానికి వస్తే కమల్ హాసన్ గురించి మనం చెప్పేది ఏమీ లేదు. లోకనాయకుడు అని అద్భుతమైన నటన చేశాడు. ఇక శంభు కూడా చాలా బాగా చేశాడు అని చెప్పుకోవచ్చు. చాలా కొన్ని సీన్స్లో అయితే కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికిచ్చాడు, అద్భుతం అని చెప్పుకోవచ్చు అతని నటన కూడా. ఇక త్రిష విషయానికి వస్తే ఆ క్యారెక్టర్ త్రిష ఎందుకు చేసిందో, మణిరత్నం మీద ఇష్టంతో, అంటే ఆయన సినిమాల మీద ప్రేమతో చేసిందేమో చెప్పుకోవచ్చు. కానీ ఆవిడ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే కొత్తగా ఆలోచించాం, కొత్తగా చేసాం అంటారేమో, కానీ థియేటర్లో చూసేటప్పుడు కానీ, స్క్రీన్ ప్లే వచ్చేటప్పుడు కానీ కొంచెం మణిరత్నం గారి సినిమాలు చూసి రెగ్యులర్గా ఆయన ఇష్టపడే వాళ్ళకి మాత్రం అయితే కాస్త నిరాశే ఎదురవుతుంది. త్రిషా క్యారెక్టర్ ఎంత తక్కువ చెప్పుకుంటే నా దృష్టిలో అంత మంచిది అనిపిస్తుంది. ఎక్కువగా జరిగేది కమల్ హాసన్, శంభు, త్రిష మీద, ముగ్గురు మీద జరుగుతుంది కాబట్టి ముగ్గురు పెర్ఫార్మెన్స్ బాగుంది. బట్ చివరికి వచ్చేపాటికి పాతదే ఆస్తులు, అమ్మాయి, పవర్, ఈ ముగ్గురు మీదే సినిమాలు రన్ అవుతున్నాయి, ఇంకా కూడా రన్ అవుతూ ఉంటాయి. ఇటువంటి కథల మీద చాలా స్టోరీస్ వచ్చినాయి. పవరు, అమ్మాయి, అలాగే డబ్బు, వీటిని బేస్ చేసుకుని వచ్చే సినిమాలన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. ఇప్పుడు వచ్చినాయి, తర్వాత కూడా వస్తాయి. ఇదే ప్యాటర్న్లోనే మణిరత్నం గారు కూడా తీశాడు. కొత్తగా మణిరత్నం గారి దగ్గర నుంచి మనం కొత్తగా ఏదన్నా చూసుకోవాలి, లేదు ఆయన సినిమాలు అంటే బాగా ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం నిరాశ ఎదురవుతుంది. సో ఇది ఈ సినిమా మీద నేనిచ్చే రివ్యూ. సినిమా కథ మొత్తం చెప్పకూడదు కాబట్టి ఆపుతున్నాము. అందుకనే ఈ సినిమా మీద నేను ఇచ్చే రివ్యూ నాకైతే కొంత డిసప్పాయింట్మెంటే ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మణిరత్నం గారి సినిమాలు చూస్తూ చాలా నేర్చుకున్నాను, పెరిగాను కాబట్టి ఆయన్ని నమ్ముకుని కానీ సినిమాకి వెళ్తే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ 2. ఈ రివ్యూ కానీ, ఈ అభిప్రాయం కానీ ఇది ఓన్లీ నా పర్సనల్ మాత్రమే. మీకేమైనా అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.